శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జరగబోయే త్రైమాసిక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి అన్నది ఏంటంటే జీవితంలో పోరాడి సాధించే రాశి. అయితే వాళ్ళు ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధిస్తారన్నమాట. జీవితంలో ఎంత కాలమైనా ఎదురు చూసి అనుకున్నది సాధించడం జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ మీద పోటీ పడ్డా, ఒకళ్ళ మీద కోపం ఉన్నా ఏదైనా వాళ్ళు సాధించగలుగుతూ ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా అత్యంత బలమైనవి. అంటే నక్షత్రాలను బట్టే రాశికి బలం వస్తుంది. ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ అంటే చాలా బలమైనదన్నమాట. ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళతో ఎవరు పోరాడి గెలవలేరు. అసలు ఓటం అన్నది ఆ నక్షత్రానికి ఉండదన్నమాట. మొత్తం అందరి దేవతలకి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంతో కనెక్షన్ ఉంటుంది. దాని తర్వాత శ్రవణం, సాక్షాత్తు విష్ణుమూర్తే తన వారిని రక్షించడానికి, అంటే తన కన్నా ముందు పుట్టినటువంటి ఇంద్రుడికి రాజ్యం కోల్పోతే తిరిగి ఆ రాజ్యం ఇప్పించడానికి వామనుడుగా అవతారం ఎత్తి ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించడం జరిగింది. దానికి పూర్తి కనెక్షన్ అది ఉంటుంది. తర్వాత విష్ణుమూర్తి గారు కూడా, అదే వెంకటేశ్వర స్వామి కూడా అదే నక్షత్రంలో జన్మించి ఈ రోజుకి కూడా తన బాధ్యత నెరవేరుస్తూ ఉంటాడు, అప్పు తీర్చే బాధ్యతలో. అంటే సో ఏదైనా బలం ఆ విధంగా ఉందని చెప్పడానికి నడుస్తూ ఉంటుంది. ఇంకా ధనిష్ట, ధన సంపాదనే ధ్యేయంగా జీవితాంతం పోరాడుతూ ఉన్నటువంటి నక్షత్రం ధనిష్ట. ఈ విధంగా ఈ నక్షత్రంలో ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ మకర రాశిలో ఉండడం వల్ల ఈ మకర రాశి అన్నది ఈ గజేంద్ర మోక్షం, గజేంద్రుడికి మోక్షం కలగడానికి ఆ గజేంద్రుడు మొసలితో పోరాటం జరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా ఎంబటినే నీటిలో దిగితే మొసలు పట్టుకుంది, విష్ణుమూర్తి చక్రం ఇచ్చాడు కాకుండా ఒక 10,000 సంవత్సరాల పాటు అతను ఆ మొసలితో పోరాడవలసి వచ్చింది. గజేంద్రుడు 10,000 సంవత్సరాలు పోరాడి చివరికి అతనికి, అంటే గజేంద్రుడికి సాధ్యం కాకపోవడంతో అప్పుడు స్వామిని విష్ణుమూర్తిని వేడుకుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ మొసల్ని సంహరించి గజేంద్రుడిని రక్షించడం జరుగుతూ ఉంటుంది. అంటే అంత దీర్ఘకాలం పోరాడవలసి వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఈ మకర రాశి వారు కూడా అంత కష్టపడి జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కేవలం వాళ్ళ జీవితం అంతా నాకు తెలిసి కుటుంబం కోసమే. చిన్నప్పుడు తల్లిదండ్రులు, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళు, పిల్లలు, ఎంత చేసినా కూడా ఏం సాధించామంటే ఏముండదు. ఈ విధంగా చివరికి అందరి యొక్క నిరాదరణకి గురవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం మకర రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి, అంటే ఈ క్వార్టర్ ప్రారంభం దగ్గర నుంచి అక్టోబర్ 27 వరకు కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై వృత్తిలో చాలా నిర్మమాటంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే చతుర్థాన్ని కూడా వీక్షించడం వలన స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకుంటారు. అయితే ఏంటంటే అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో 11వ స్థానంలోకి వచ్చిన కుజుడు జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకి మీరు ఆ సమయంలో పరిష్కరించుకుంటారు. భూముల మీద ఉన్న సమస్యలు, అన్నదమ్ములపై ఉన్న సమస్యలు, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో పరిష్కరించుకోవడం జరుగుతుంది. కుజుడు లాభంలోకి వచ్చినప్పుడు ఆ కారకత్వాలన్నీ మనకు ఫలిస్తాయి అన్నమాట. పైపెచ్చు ఈ మకర రాశిలోనే కుజుడు ఉచ్చులో ఉంటాడు. కుజుడు నెమ్మదిగా ఉచ్చులోకి వస్తున్నాడు అన్నమాట. అంటే మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. నెమ్మదిగా మీ యొక్క హవా, మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీసు, మీ ప్రయత్నాలు అన్నీ నెరవేరుతాయి. ఎస్పెషల్లీ నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా అతి నెమ్మదిగా అతి తొందరలో, అంటే ఇంచుమించుగా మీకు జనవరి 15 తర్వాత కుజుడు ఉచ్చులో ప్రవేశించి మకర రాశిలో ఉన్న సమయంలో మీరు అనుకున్నటువంటి డెస్టినేషను కంప్లీట్గా చేరుకొని మీకు మీరే ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది.
అది ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఇది అంటే ఒకే రోజు ఏది కూడా స్టార్ట్ అవ్వదు. నెమ్మదిగా ఇప్పుడు ప్రారంభమైనటువంటి మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమైనటువంటి మీ ఇంప్రూవ్మెంటు జనవరి 15 తర్వాత అది ఒక గమ్యం చేరుకొని దాని తర్వాత మళ్ళా నెమ్మదిగా ఆ ప్రోగ్రెస్ అది కారణం అవుతూ ఉంటుంది. ఏదేమైనా గురువు కూడా ప్రస్తుతం మీకు 6వ స్థానంలో ఉంటూ ఒక విధంగా వ్యయాధిపతి 6వ స్థానంలో ఉంటూ ఒక విశేషమైనటువంటి రాజయోగాన్ని విపరీత రాజయోగం లాంటిది ఇస్తూ ఉంటాడు. నెమ్మదిగా అక్టోబర్ 18 తర్వాత గురువు సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తూ నెమ్మదిగా అతిచారతో రావడం వల్ల సప్తమంలో వచ్చినటువంటి గురువు ఒక విధంగా గురువు సప్తమంలోకి వస్తే మంచిదే, కానీ మన మకర రాశి వారికి మాత్రం వ్యయాధిపతిగా భార్యాభర్తల మధ్య ఏంటంటే సున్నితమైన ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ భర్తకి ఏదన్నా పెద్ద ఉద్యోగం రావడం వల్ల ఎక్కడో పెద్ద పదవి రావడం వల్ల కొన్నాళ్ళు ఆయన దూరంగా ఉండవలసి రావచ్చు. అంటే మీ భార్య ఏదో పుట్టింటి వారి పనులు చూడడానికి ఆవిడ వెళ్ళొచ్చు. మొత్తం మీద మీకు కలిసి వచ్చే సమయంగానే భావించాలి, కానీ కొన్ని ఫిజికల్ ఎడబాటు అన్నది వస్తూ ఉంటుంది. బట్ ఏదైనా మీలో కొత్త ఆలోచనలు కొత్త అలవాట్లు గురువు మరి ఎప్పుడైతే రాశిని చూశాడో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మళ్ళీ మీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ స్వస్తి చెప్పి కొత్త జీవితానికి ప్రారంభం పలికే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి.
మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో వాడిని మంచి మార్గంలో పెట్టడమో వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహువు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి సేవ ఏమక్కర్లేదు వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.